కేరళంలో జనసేన విస్తరణకు సమాలోచనలు జరుగుతున్నాయి. కేరళ తిరువనంతపురంలో జనసేన నేతలు సమావేశమయ్యారు. వివిధ పార్టీల నుంచి నేతలు జనసేనలో చేరారు. వారికి నాగబాబు, రామ్ తల్లూరి కండువా కప్పి ఆహ్వానించారు. జనసేనకు జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో జనసేన జెండా పాత్ర లక్ష్యంగా ఎమ్మెల్సీ నాగబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తల్లూరి రామ్ కృషి చేస్తున్నారు. పవన్ సిద్ధాంతాలకు భాషా భేదం లేదన్నారు. జనసేనకు జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోందన్నారు. పవన్ భావజాలం భాషలకు, ప్రాంతాలకు అతీతమని నాగబాబు, రామ్ తెలిపారు. కేరళంలో జనసేన విస్తరణకు సమాలోచన జరుగుతోంది. కేరళ తిరువనంతపురంలో జనసేన నేతలు సమావేశమయ్యారు. వివిధ పార్టీల నుంచి నేతలు జనసేనలో చేరారు. వీరికి నాగబాబు, రామ్ తల్లూరి కండువా కప్పి ఆహ్వానించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జనసేన. రాజ్ కుమార్, ఇప్పటికే చూసారు రీసెంట్గా కర్ణాటకలో కూడా చాలా భారీ ఎత్తున జనసేన పార్టీలో చేరారు. సో దక్షిణాదిన మొత్తం ఇప్పుడు కేరళలో కూడా అదే స్థాయిలో నేతలు వివిధ పార్టీల నుంచి రావడంతో దక్షిణాదిలో జనసేన పుంజుకుంటుందనుకోవచ్చా? ఏ స్థాయిలో కార్యాచరణ చేపడుతున్నారు? రైట్ సతీష్, మొత్తానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలు, అదేవిధంగా పార్టీ గత 5 సంవత్సరాలు ఏదైతే తీసుకున్నటువంటి విధి విధానాలు, ఆ పోరాట పటిమ అన్ని రాష్ట్రాల్లో కూడా నుంచి జనసేన పార్టీలోకి ఆకర్షితులు అవుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కేరళ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఈ రోజు జనసేన పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామ్ తాళ్ళూరి, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగబాబు ఇద్దరు కూడా కేరళలో ఉన్నటువంటి జనసేన పార్టీలోకి చేరేందుకు ఆహ్వానం పలికి వారందరికీ కూడా పార్టీ కండువా వేసి వారందరూ కూడా పార్టీలోకి ఆహ్వానం తెలిపినటువంటి పరిస్థితుంది. మరి ఈ నేపథ్యంలోనే పార్టీ త్వరలో బెంగళూరులో కూడా, అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి చేరేందుకు ఇప్పటికే అందరూ కూడా సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పటికీ పార్టీ కూడా అక్కడ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఇప్పటికి ఇటీవల కేరళతో పాటు అటు కర్ణాటక రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఇప్పటికీ చేసిన పరిస్థితి ఉంది. మరి గతంతో పోలిస్తే అంటే 12 లక్షలు ఉన్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇప్పుడు దాదాపుగా 25 లక్షల వరకు సభ్యులు జనసేన పార్టీలో చేరేందుకు ఇప్పటికే ఆసక్తి చూపారు. అంటే రెన్యువల్స్ తో పాటు కొత్త సభ్యులు ఈసారి ఎక్కువ మందిగా చేరినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రతో పాటు అటు తెలంగాణ, అదేవిధంగా కేరళ, ఇటు కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ తన యొక్క భావజాలాన్ని, అదేవిధంగా పార్టీ యొక్క విస్తరణ కూడా చేపట్టింది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్ తాళ్ళూరి వచ్చిన నాటి నుండి కూడా పార్టీని అన్ని విధాలుగా అటు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సారథ్యంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ తో సమాలోచనలు జరుపుతూ పార్టీని ఇరువురు కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని అటు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రామ్ తాళ్ళూరి కూడా అదే విధంగా ఆహ్వానాలు పలుకుతూ కమిటీల నిర్మాణంలో కూడా క్రియాశీలక పాత్ర చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు కేరళ నుంచి వచ్చినటువంటి ఆహ్వానితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నియోజకవర్గాలను బట్టి దాదాపుగా 1000 మంది పైచీలకు జనసేన పార్టీలో చేరనున్నట్లు కూడా ఇటు కేరళ నుంచి కూడా సమాచారం అందుతుంది. ఇటీవల కాలంలో కేరళ నుంచి, అదేవిధంగా ఇటు కర్ణాటక రాష్ట్రం నుంచి కొంతమంది అక్కడ ఉన్నటువంటి అగ్రనేతలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి జనసేనలో చేరడంతో ఇంకా ఆ ప్రాంతాల్లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దేందుకు అటు అన్ని విధాలుగా కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి రామ్ తాళ్ళూరి కృషి చేస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు అనేక రకాలుగా దోహదపడుతున్నాయంటూ కూడా టైమ్ 9 ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినటువంటి రామ్ తాళ్ళూరి గతంలో కూడా తెలియజేసే పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఇంకా పార్టీని ఏ విధంగా విస్తరించబోతున్నారు, అదేవిధంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. సతీష్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.